హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఉప్మా చేస్తున్నాను. చూడండి, రవ్వ అయితే ఒక పావు కేజీ తీసుకున్నాను. దాంట్లో కావాల్సినవి చూడండి, ఈ విధంగా అయితే తీసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్, ఆయిల్. స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ అయితే పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసేయండి. వేడైన తర్వాత రవ్వ వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగే కలపండి. మనకు రవ్వ అనేది బాగా బ్రౌన్ కలర్ ఇట్లా వేగిన తర్వాత చేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే బ్రౌన్ అయితే వచ్చేసింది, తీసి పక్కకైతే పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే బౌల్లో కొంచెం ఆయిల్ వేసి పోపు అయితే వేయండి. జీలకర్ర, ఆవాలు, పల్లీలు, దీంట్లోనే వెల్లుల్లి, మిర్చి వేసి క్యారెట్ కూడా వేయండి. వేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు కలపండి. చూడండి, బాగా ఫ్రై అయిపోతున్నాయి. దాంట్లోనే కొంచెం కొత్తిమీర అయితే వేసి వాటర్ అయితే సరిపడన్ని పోసేసుకోండి. సాల్ట్ కూడా రుచికి తగ్గట్టు వేసుకోండి. చూడండి, బాయిల్ అయితే అయిపోతుంది వాటరు. దాంట్లోనే రవ్వనైతే యాడ్ చేయండి. రవ్వ వేయగానే ఇలా టైట్గా అయితే అయిపోతుంది. ఒక 1 మినిట్ అయితే కప్పేసి పెట్టేసుకుంటే ఈ విధంగా రెడీ అయిపోయింది. చూడండి, ఉప్మా చాలా బాగా వచ్చింది, పొడి పొడిగా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.